పేద ముస్లింలకు న్యాయం జరిగే విధంగా వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హిందూ దేవాలయాల బోర్డుల్లో ఇతర మతాల వారికి ఎక్కడైనా స్థానం కల్పించారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదలకు మేలు జరగాలనే దృక్పథంతో ఏ రకమైనటువంటి పట్టుదలకు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా అంగీకరించి పార్లమెంటులో పునఃప్రవేశపెట్టి ఈ బిల్లును 21 గంటల పాటు చర్చించి ఆమోదించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. మన హిందూ సోదరుల ఏదైనా చారిటీ ట్రస్ట్లో ఇతర మతాల వాళ్ళకి ఎక్కడైనా ఉన్నదా ఉంటే నాకు చూపి అంటే ఆయన ఏం చెప్పలేకపోయినారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరి ఫేత్ వాళ్ళకు, ఎవరి రిలీజన్ వాళ్ళకు, వాళ్ళ రిలీజన్ మనుషులు వాళ్ళు దానం చేసినారు. వాళ్ళే దాన్ని మంచి చేసుకున్నందుకు వాళ్ళకి అవకాశం ఉండాలి, కానీ వేరే రిలీజన్ ఎందుకు. తిరుపతి దేవస్థానం కమిటీ ఉంది, ఆ కమిటీలో వచ్చి ఇంకో ఎవరో ముస్లిం రిలీజన్ వాళ్ళు వచ్చి మాకు కూడా ఇలా ఒక డైరెక్టర్గా ఇవ్వండి, మాకు కూడా మెంబర్గా అయ్యండి అంటే మంచిదా?